ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఒకనాటి కరువు ప్రాంతం తిరుమలగిరి. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలతో జవసత్వాలు నింపుకొని సస్యశ్యామలమైంది. నీటి చెమ్మలేని చోట పరవళ్లు తొక్కిన గోదావరి జలాలు అన్నదాత ఇంట సిరుల పంట పండించాయి. కానీ ఆ సంతోషం రైతాంగంలో ఎన్నో ఏళ్లు నిలవలేదు. కాంగ్రెస్ పాలన మళ్లీ పాత కాలాన్ని గుర్తు చేస్తూ కరువు కోరల్లోకి నెడుతోంది. రేవంత్ రెడ్డి సర్కారులో గోదావరి జలాల జాడలేక వానాకాలంలోనూ వరి పైర్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం పడలేదు. ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా ప్రభుత్వం చెరువులు కుంటలను నింపకపోవడంతో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. వాగులు వంకలు వట్టిపోయాయి. బిక్కేరు వాగులోనూ నీరు కనిపించడం లేదు. బోల్రు బావుల ఆధారంగా కొద్దో గొప్పో వేసిన వరి పైర్లు ఎండిపోతున్నాయి. సాగుకు సిద్ధం వేసిన నారుమడుల్లో నారు ముదిరిపోతుంది. గతంలో 30 ఫీట్ల లోతుల్లో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 200 ఫీట్లకు అడుగంటాయి. గోదావరి జలాలు రాకపోవడంతో వరి పైర్లు ఎండిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో తిరుమలగిరి మండలంలో ఆగస్టు నెలాఖరు వరకు 20,000 ఎకరాలకు పైగా వరి సాగయ్యేది. ప్రస్తుతం 10,000 ఎకరాలు కూడా మించలేదు. 3 వారాల నుంచి వర్షాలు లేకపోవటం, ఎండలు దంచి కొడుతుండటంతో పత్తి, కంది, వేరుశెనగ పంటలు వాడిపోతున్నాయి. పత్తి పూత దశకు వచ్చే సమయంలో కాలం కలిసి రాకపోవటం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇంకో వారం రోజులు వర్షాలు పడకుండా ఎండలు ఇలాగే కొడితే పత్తి పూత గూడ రాలి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. తుంగతుర్తి నియోజకవర్గానికి ఎస్ఆర్ఎస్పీ 2వ దశ కాలువల ద్వారా సాగునీరు అందాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగిలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత వర్షాకాలంలోనూ సాగునీటి విడుదలలో స్పష్టత లేకుండా పోయింది. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం ద్వారా నీటి విడుదల ఆలస్యం జరుగుతుండటంతో కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్నా వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి నీళ్లు చేరతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ టైంలా మాకు నీళ్లకు డోకా లేకుండే అని మండల రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కాల్వ నీళ్లతోని చెరువులు కుంటలు నింపడంతో బోర్లు పుష్కలంగా పోసాయని నాటి రోజులు తలుచుకుంటున్నారు. వర్షాలతో సంబంధం లేకుండా వ్యవసాయం చేసుకునే వాళ్ళమని ఇప్పుడు నీళ్లు లేక సాగు చేయాలంటేనే భయమైతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో నీరు వస్తే భూగర్భ జలాలు పెరిగి బోర్లు నిండుగా నీరు పోస్తాయని, కానీ ఇప్పుడు నీళ్లు లేక బోర్లు ఆగిపోస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.